కాంగ్రెస్ పార్టీ నేతలు త్వరలో ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ చేయబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కు రావడానికి ప్రధానంగా కారణం మాత్రం ఒకటే, అది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసి బీబీజీ రామ్జీగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పేరు మార్చింది. ఆ నిరసన కార్యక్రమంలో భాగంగానే మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే ఫిబ్రవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సమాచారం. అంటే ఫిబ్రవరి 2వ తేదీన, ఎందుకంటే 2006వ సంవత్సరంలో అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి వద్ద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఫిబ్రవరి 2వ తేదీ 2006వ సంవత్సరంలో. ఈ సందర్భంగా మరి ఇటీవల కాంగ్రెస్ పార్టీ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి బీబీజీ రామ్జీగా మార్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 5వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో చేపట్టబోతున్న విషయం తెలిసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాబోతున్నారనే సమాచారం. ముఖ్యంగా ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించిన విషయంలో మరి ఈ పేరు మార్చడమే కాకుండా మరి పేరు మారిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాల్లో చాలా కష్టతరంగా ఉంటాయనే విషయాన్ని సైతం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతో సహా సిపిఐ, సిపిఎం, అలాగే కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, మరి సమాజంలో ఉన్నటువంటి పలువురు నేతలు, వక్తలు, మేధావులు సైతం ఈ యొక్క పథకాన్ని రద్దు చేయకూడదని, పేరు మార్చవద్దని కూడా చెప్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా ఈ యొక్క పథకాన్ని పేరు మార్చి మహాత్మా గాంధీ అనే పేరుని తొలగించింది. అంటే మన భారతదేశం అంతటికీ జాతి పితగా భావిస్తున్నటువంటి మహాత్మా గాంధీ పేరును సైతం ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలోంచి తీసి బీబీజీ రామ్జీగా మార్చడం మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదన్న భావనతో మరి కాంగ్రెస్ పార్టీ ఇటీవల తీర్మానం చేసింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ యొక్క బీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని, అందులో మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టబోతుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పర్యటనలో భాగంగా మరో ముఖ్య విషయాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలుగా వస్తుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024లో ఎన్నికలు కూడా జరిగిపోయాయి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది. అందుకోసమే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం చేయడానికి కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకునే అవకాశం ముందుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. చూద్దాం. ఫిబ్రవరి 2వ తేదీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం పథకాన్ని పేరు నిరసిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఎలాంటి హామీలు ఇస్తారో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వైభవానికి ఎలాంటి చర్యలు చూసుకుంటారో, అసలు షర్మిలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా తప్పిస్తే ఎవరిని కొత్త వారిని తీసుకొస్తారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్వ యుగాన్ని తీసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలను సైతం కాంగ్రెస్ పార్టీ లైన్లో పెట్టిన తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోయే వ్యూహంపై త్వరలో జాకీర్ దర్బార్లో ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు అందిస్తాం.